రాజమండ్రి ఎంపీ టికెట్ మీద వైసీపీలో ఇప్పుడు హాట్ చర్చ జరుగుతుందట. అభ్యర్థిగా సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ పేరు పరిశీలనలో ఉందన్న వార్తలే అందుకు కారణం. జస్ట్ ఒక్క మీటింగ్ దూరంలోనే ఉందన్న న్యూస్ ఇంకా కాక పుట్టిస్తుందట. వినాయక్ పేరును ముందు కాకినాడ ఎంపీ సీటును అనుకున్నా అక్కడ పోటీ చేయడానికి ఆయన నిరాకరించినట్టు తెలిసింది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే కాకినాడ లోక్సభ సీట్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతోనే అక్కడ వద్దనుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి తన సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ బరిలో దిగితే విజయావకాశాలు ఉంటాయన్నది అంచనాగా చెబుతున్నారు. రాజమండ్రి ఎంపీ సీటు పరిధిలోని పలువురు వైసీపీ నేతలు కూడా వినాయక్ అయితే గట్టి పోటీ ఇవ్వగలుగుతారని అధిష్టానానికి ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖరారైందన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. డైరెక్టర్ త్వరలోనే సీఎం జగన్ ని కలుస్తారని, ఆ భేటీ తర్వాత క్లారిటీ వస్తుందన్నది లోకల్ టాక్. ఈసారి కూడా రాజమండ్రి ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్నది వైసీపీ అధిష్టానం ఆలోచనట. కానీ ప్రస్తుతం జరుగుతున్న మార్పులు చేర్పుల్లో భాగంగా రాజమండ్రి సీట్ రూరల్ ఇన్ఛార్జీలుగా బీసీలను నియమించడంతో ఎంపీ టికెట్ ని కాపులకు ఇవ్వాలన్న డిమాండ్ స్థానికంగా పెరుగుతోంది. వివి వినాయక్ స్వస్థలం రాజమండ్రి లోక్సభ పరిధిలోని చాగల్లు. సొంత జిల్లాకు చెందిన సెన్సేషనల్ డైరెక్టర్. తూర్పుగోదావరి జిల్లాలో మంచి క్రేజ్ ఉంది ఆయనకు. టీడీపీ జనసేన పొత్తు కారణంగా జిల్లాలో పవన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది అంచనా. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలో చేరితే ఇక్కడ వైసీపీకి గట్టి పోటీ ఉండవచ్చన్నది చాలా మంది మాట. ఈ పరిస్థితుల్లో క్రేజ్ ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుల కోసం వెతుకుతుందట వైసీపీ. అందులో భాగంగానే వినాయక్ ప్రతిపాదన తెరమీదికి వచ్చిందంటున్నారు. ఆయన తండ్రి గండ్రోతు కృష్ణారావు చాగల్లు సర్పంచ్ గా పలుమార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఆ క్రమంలోనే ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. చివరికి 2006లో వినాయక్ ఎంటర్ అయి దాదాపు ₹1 దాకా ఖర్చు చేసి తండ్రిని సర్పంచ్ గా, సోదరుడు సురేందర్ ను వార్డ్ మెంబర్ గా గెలిపించుకున్నారన్నది గ్రామంలో చెప్పుకునే మాట. అప్పట్లో అది సంచలనం అయ్యింది. తరువాత 3 ఏళ్లకు పదవిలో ఉండగానే చనిపోయారు వినాయక్ తండ్రి కృష్ణారావు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగానే ఉంది ఆ కుటుంబం. మళ్ళీ గత ఎన్నికల టైంలో వినాయక్ ప్రస్తావన వచ్చింది. అయితే అప్పుడా ప్రతిపాదనను వినాయక్ తిరస్కరించాడు. తిరిగి ఇప్పుడు రాజమండ్రి ఎంపీ సీటును ఆయన పేరు గట్టిగానే వినిపిస్తుంది. స్థానిక నాయకులు ఎవరికి అభ్యంతరాలు లేకపోవడం, ఆయన వైసీపీ పెద్దలకు టచ్ లో ఉన్నారన్న వార్తలతో అభ్యర్థిత్వం దాదాపు ఖరారవుతుందన్న అంచనాలు స్థానికంగా పెరుగుతున్నాయి. అయితే అదే సమయంలో మరో వాదన వినిపిస్తోంది. వినాయక్ కు చిరంజీవితో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరి కాంబినేషన్ లో హిట్ సినిమాలు కూడా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తే మెగా ఫ్యామిలీకి దూరం కావాల్సి వస్తుందన్న ఆలోచన కూడా డైరెక్టర్ కు ఉందట. అన్నిటికీ మించి ఇప్పుడు రాజకీయాల్లో దిగి తలనొప్పులు తెచ్చుకోవడం అవసరమా అని కుటుంబ సభ్యులు కూడా అంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. మొదటి నుంచి వివాదాల జోలికి పోని దర్శకుడిగా ఉన్న పేరును చెడగొట్టుకోవడం ఎందుకన్న సలహాలు కూడా వస్తున్నాయట ఆయనకు. ఇలాంటి వాతావరణంలో వైసీపీ ఇస్తున్న ఆఫర్ను వివి వినాయక్ తీసుకుంటారా, లేక గత ఎన్నికల్లో లాగే తిరస్కరిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతి తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. మరి సెన్సేషనల్ డైరెక్టర్ ఇప్పుడు పొలిటికల్ సెన్సేషన్ గా మారతారా, లేక కామ్ అయిపోతారా అన్నది చూడాలి.